Hello students. So today we are going to discuss the topic is objectives of personal selling. So already in previous class, that is on Friday we discussed what is meant by personal selling and the functions of personal selling, features of personal selling, essentials of personal selling. So personal selling is a method under promotional mix. So the sales promotion and personal selling, the second activity in promotional activity, that is a second activity. So we are going to discuss today what are the objectives, what are the main objectives in personal selling. So in personal selling there is a 5 objectives is there: building product awareness, creating interest, providing interest, stimulating demand, providing information in third one, stimulating demand, reinforcing the brand. So these are the objectives. So why it is required personal selling, why the personal selling is required. So I am explaining one by one. First one is building product awareness. A common task of sales people, especially when selling in business markets, is to educate customers on new product offerings. సో సేల్స్ పీపుల్ యొక్క కామన్ టాస్క్ ఏంటి అంటే ఎడ్యుకేట్ చేయాలి, కొత్త వస్తువులకు సంబంధించి వాటి ఆఫర్స్ గురించి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సేల్స్ పీపుల్ సర్వ్ ఎ మేజర్ రోల్ అట్ ఇండస్ట్రీ ట్రేడ్ షోస్. సో సేల్స్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కడ వాళ్ళ యొక్క మేజర్ రోల్ అనేది నిర్వహిస్తారు అంటే ట్రేడ్ షోస్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్ ద టైమ్ ఇట్ ఈస్ రిక్వైర్ టు ఎక్స్ప్లెయిన్ ద న్యూ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్. సో ప్రోడక్ట్ మీద కన్జ్యూమర్స్కి అవేర్నెస్ కల్పించాల. సో హౌ ఇట్ వర్క్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అవైలబుల్ వెన్ ద ప్రోడక్ట్ యూజ్డ్. సో other offers, when you purchased there is any offers provided by manufacturer, it is required to explain everything. So that is the reason why the sales people will play a major role in trade shows. Sales promotion, where they discuss products with show attendees, but building awareness using personal selling is also important in consumer markets. సో సేల్స్ ప్రమోషన్స్లో ఏమవుతుందంటే మెయిన్లీ ప్రోడక్ట్ చూపించడమే జరుగుతుంది, కానీ వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది అంతగా వీలు కాదు. ఎందుకంటే పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. సేల్స్ ప్రమోషన్లో పర్సనల్ ఇంటరాక్షన్ ఉండదు. బట్ పర్సనల్ సెల్లింగ్లో ఏమవుతుందంటే పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. సేల్స్ పీపుల్కి కన్జ్యూమర్స్కి మధ్య పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ ఛాన్స్ టు బిల్డ్ ద అవేర్నెస్ ఆన్ ది ప్రోడక్ట్. వస్తువు గురించి డైరెక్ట్గా చూపించడము, ఆ వస్తువును ఉపయోగిస్తే ఏ రకమైన బెనిఫిట్ వస్తుందని. దాన్ని కొన్ని వస్తువులు ఎలా అంటే కిచెన్లో ఉపయోగించేటువంటి వస్తువులు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మనకి అవకాశం ఉంటుంది అన్నమాట చూపించడానికి, చేసి చూపించడానికి. మెయిన్లీ ద ఎగ్జాంపుల్ ఈజ్ జ్యూసర్. సో జ్యూసర్ ఉందనుకోండి, సో మనం ఎలా జ్యూస్ తీసుకోవచ్చు పళ్ళ సహాయంతో అన్నప్పుడు జ్యూసర్ని డైరెక్ట్గా ఈ ట్రేడ్ షోస్లో ఏం చేస్తారంటే జ్యూసర్ని అక్కడ పెట్టి కొన్ని పండ్లు కూడా అక్కడ ఏర్పాటు చేసి ఒక్కొక్క పండుని అంటే ఆరెంజ్ని ఎలా జ్యూస్ చేసుకోవచ్చు, యాపిల్ని ఎలా జ్యూస్ చేసుకోవచ్చు, లేకుంటే దానిమ్మని ఎలా జ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పర్సనల్గా ప్రోడక్ట్ యొక్క యూసేజ్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎక్కడ ట్రేడ్ షోస్లో. సో ఈ ట్రేడ్ షోస్లో ఈ విధంగా పర్సనల్గా వస్తువు యొక్క యూజెస్ గురించి తెలియచేస్తూ దాని మీద ఏం చేస్తారంటే కన్జ్యూమర్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ in sales promotion. Why? Because in sales promotion there is no chance to interact directly with consumers, but in personal selling there is a chance. Directly there is a chance to interact with customers directly. So there is one of the intention is to building the awareness on product to
customers, to prospective customers. As well, as we will discuss, the advent of controlled word of mouth marketing is leading to personal selling becoming a useful mechanism for introducing consumers to new products. అంటే కొత్త వస్తువుల్ని వినియోగదారులకి పరిచయం చేయడంలో పర్సనల్ సెల్లింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. That is the reason why this is a first intention, the first objective, why the personal selling is one of the tool in promotional mix. And creating interest, అంటే ఆసక్తిని క్రియేట్ చేయాలి. సో when we can create interest with customers against our product, సో మన వస్తువుని కొనుగోలు చేయాలనేటువంటి కోరిక వాళ్ళలో కలిగేటట్లు వాళ్ళలో ఆసక్తి పెంచాల. సో ఆ విధంగా పెంచడానికి ఇతర ప్రమోషనల్ వెపన్స్ టూల్స్తో పోలిస్తే పర్సనల్ సెల్లింగ్లో ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు there is a chance to give entire information by personally to the customer, to identified customer, targeted customer. There is a chance to give the entire information regarding the product by personally. Then there is a chance to create a interest about our new product. The fact that personal selling involves person-to-person communication makes it a natural method for getting customers to experience a product for the first time. In fact, creating interest goes hand in hand with building product awareness, as sales professionals can often accomplish both objectives during the first consumer with a potential customer, during the first encounter with a potential customer. So like this, there is a chance to create interest by personally, person to person. The communication person to person, there is a chance in personal selling only. And the third intention, that is third objective, is providing information. The entire information regarding product, there is a chance to provide by personally in personal selling. When sales people engage customers, a large part of the conversation focuses on product information. సో ఒక గుంపులో, ఒక సముదాయంలో, వ్యక్తుల యొక్క సముదాయము గుంపులలో పోయి వస్తువుని పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ వస్తువు యొక్క పూర్తి సమాచారాన్ని తెలియచేయడానికి ఈ పర్సనల్ సెల్లింగ్లో అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. మార్కెటింగ్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ దేర్ సేల్స్ స్టాఫ్ with large accounts of sales support, including brochures. సేల్స్ సపోర్ట్ అన్నప్పుడు సో బ్రోచర్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో ఊరిని మనం చెప్తూ ఉన్నామంటే వాళ్ళకి అంతగా అర్థం కాకపోవచ్చు కొన్ని సందర్భంలో. మనం ఏం చేస్తాము, వస్తువు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన బ్రోచర్ని కూడా సప్లై చేస్తాం, ఇంక్లూడింగ్ బ్రోచర్స్, రీసెర్చ్ రిపోర్ట్స్, ఆ ప్రోడక్ట్ మీద ఏదైనా రీసెర్చ్ రిపోర్ట్స్ ఉంటే రీసెర్చ్ రిపోర్ట్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్, అండ్ మెనీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ మెటీరియల్. సో ఎన్ని వీలైతే అంత సమాచారాన్ని వీలైనంత మందికి చేరవేయడానికి పర్సనల్ సెల్లింగ్లో అవకాశం ఉంటుంది అనమాట. ఒక గ్రూప్లో మీటింగ్ కండక్ట్ చేయడము, అంటే ఇక్కడ పర్సనల్ సెల్లింగ్ అన్నప్పుడు కన్సూమర్స్ దగ్గరికే సేల్స్ స్టాఫ్ పోతుంది కాబట్టి సేల్స్ స్టాఫ్ పర్సనల్గా పోయి ఏం చేస్తుంది, ఒక గ్రూప్ ఎక్కడైతే ఒక గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ దగ్గర పోయి అతని యొక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించి బ్రోచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రోచర్స్ని, తర్వాత దానికి సంబంధించి ఏదైనా రీసెర్చ్ రిపోర్ట్స్ ఉంటే రీసెర్చ్ రిపోర్ట్స్ని, ఇంకా ఏదైనా మెటీరియల్ అతడు తీసుకొని పోయి ఏం చేస్తాడంటే వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఎవ్రీ వన్ కెన్ నో ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ప్రోడక్ట్. ఏదైతే కొత్త వస్తువుని మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో ఆ కొత్త వస్తువుకు సంబంధించినటువంటి ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ దేర్ విల్ బి ఏ ఛాన్స్ టు నో బై ది కస్టమర్ through personal selling. That is the reason why the personal selling is very, very important. So this is a third objective, providing the complete information regarding the new product. At the same time, any changes in the existing product also, it is required to supply brochures and other materials to know the customers what are the changes made by the manufacturer in the existing product.
And fourth objective is stimulating demand. Stimulating demand. So stimulating demand means here, stimulating demand means by far the most important objective of personal selling. The most important objective of personal selling is to convince customers to make a purchase. Convince to customers. కస్టమర్ని కన్విన్స్ చేయాల ఎందుకు వస్తువుల్ని అమ్ముకోవడం కోసం. టు మేక్ ఏ సేల్స్ ఈజ్ ఏ ప్రాసెస్ టు కన్విన్స్ ది కస్టమర్స్. ఇన్ ద సెల్లింగ్ ప్రాసెస్ ట్యుటోరియల్ we will see how sales people accomplish this when we offer detailed coverage of the selling process used to gain customer orders. So this is called stimulating demand. Demand create చేయడం, stimulate చేయడం. సో డిమాండ్ ఎప్పుడు స్టిమ్యులేట్ చేయొచ్చు? కస్టమర్స్ని కన్విన్స్ చేయాలా. కన్విన్స్ చేస్తే అప్పుడు డిమాండ్ అనేది స్టిమ్యులేట్ కావడానికి అవకాశం ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్ ఈస్ టు కన్విన్స్ ది కస్టమర్ టు మేక్ ఎ సేల్, టు మేక్ ఏ పర్చేజ్. అంటే కస్టమర్ పర్చేజ్ చేసే విధంగా, మనం సేల్ అయ్యే విధంగా. ఇన్ ద సెల్లింగ్ ప్రాసెస్ ట్యుటోరియల్ we will see how sales people accomplish this when we offer detailed coverage of the selling process used to gain customers orders. కస్టమర్ ఆర్డర్ పొందడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు అనేది డీటెయిల్ గా చూపించడం జరుగుతుంది. అండ్ దెన్ reinforcing the brand. Reinforcing the brand. This is the last objective in personal selling. Most personal selling is intended to build long-term relationships with customers. సో పర్సనల్ సెల్లింగ్లో మ్యాక్సిమం ఎలా ఉంటుంది అంటే వీలైనంత వరకు వినియోగదారులతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పాటు చేసుకునే విధంగా ఉంటుంది అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది పర్సనల్ సెల్లింగ్ ఈజ్ ఇంటెండెడ్ టు బిల్డ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్. ఏ స్ట్రాంగ్ రిలేషన్షిప్ కెన్ ఓన్లీ be built over the time and requires regular communication with a customer. అంటే బలమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకి కమ్యూనికేషన్ అనేది లాంగ్ టైంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సేల్స్ పీపుల్కి, పర్సనల్ సెల్లింగ్లో సేల్స్ పీపుల్కి, కస్టమర్కి దీర్ఘకాలికంగా బలమైన సంబంధాలని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. మీటింగ్ విత్ కస్టమర్స్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. సో ఏదో ఒక కారణంతో కస్టమర్స్తో కలుస్తూ ఉండడం. మీటింగ్ విత్ కస్టమర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ allows sales people to repeatedly discuss their company's products. సో సేల్స్ పీపుల్ ఏం చేస్తారు ఇందులో అంటే రిపీటెడ్గా కస్టమర్స్తో డిస్కషన్స్ అనేది చేస్తూ ఉంటారు. కంపెనీ తయారు చేసిన వస్తువుల మీద రిపీటెడ్గా కన్జ్యూమర్స్తో సేల్స్ పీపుల్ డిస్కషన్ చేసే విధంగా పర్సనల్ సెల్లింగ్లో ఉంటుంది. And by doing to help strengthen customers' knowledge of what the company has to offer. చూడండి, సో హెల్ప్స్ స్ట్రెంగ్థెన్ కస్టమర్స్ నాలెడ్జ్ని పెంచడానికి, అట్ ది సేమ్ టైం వాట్ ది కంపెనీ హ్యాస్ టు ఆఫర్. కంపెనీ ఏదైతే ఆఫర్ చేయాలనుకుంటుందో దాని గురించి కస్టమర్కి నాలెడ్జ్ పెంచాలన్న ఉద్దేశంతో కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. బిల్డింగ్ ప్రోడక్ట్ అవేర్నెస్ అమాంగ్ ది కన్జ్యూమర్స్, క్రియేటింగ్ ఇంట్రెస్ట్. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. వెన్ ద కస్టమర్ హ్యాస్ ఏ ఇంట్రెస్ట్, దెర్ ఈస్ ఏ ఛాన్స్ టు బై. వితౌట్ ఇంట్రెస్ట్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు బై బై ది కస్టమర్. సో ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే సంపూర్ణంగా కస్టమర్ దగ్గర ఉంటుందో ఒక ప్రోడక్ట్ సంబంధించి, అప్పుడు అతడి అవసరమైనప్పుడు ఆ వస్తువుని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ని సప్లై చేయడంలో ఏ మార్గాలు అయితే ఉన్నాయో అన్నిటినీ ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట పర్సనల్ సెల్లింగ్ ద్వారా. అండ్ స్టిమ్యులేటింగ్ డిమాండ్ని స్టిమ్యులేట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సేల్స్ పీపుల్ మీద ఉంటుంది. సో పర్సనల్ సెల్లింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా ఏంటంటే డిమాండ్ని స్టిమ్యులేట్ చేయడం. reinforcing the brand.
బ్రాండ్ మీద ఎప్పటికప్పుడు కన్జ్యూమర్స్కి ఇమేజ్ డౌన్ కాకుండా వాళ్ళకి ఇమేజ్ పెంచడం కోసము వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కంపెనీ తయారు చేసే వస్తువులకు సంబంధించి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని స్ట్రెంగ్తెన్ చేయడము, ఎప్పటికప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి ఆఫర్స్ని కల్పించడము, అదేవిధంగా కంపెనీ కల్పిస్తున్నటువంటి ఆఫర్స్కి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియచేయడం అనేది ఒక భాగంగా పర్సనల్ సెల్లింగ్లో ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ రిగార్డింగ్ పర్సనల్ సెల్లింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పర్సనల్ సెల్లింగ్. పర్సనల్ సెల్లింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? వాట్ ఆర్ ద స్టెప్స్? చూడండి, ఫస్ట్ ప్రాస్పెక్టింగ్. సో selling process involves different steps one by one so as to persuade the customer to buy his product that will give him satisfaction. These steps are known as stages of selling process. Stages of selling process. First one is prospecting. So prospectus issue చేస్తాము అంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. సో Prospecting refers to identifying and developing a list of potential clients. Salespeople can see the names of prospects from a variety of sources, including trade shows, commercially available databases, or mail lists, company sales records. So this is complete prospecting information. And the second thing is pre-approach. And the second step is pre-approach. Finding and analyzing information about prospects. Finding and analyzing the information about prospects. Evaluating a prospect's potential. సో ప్రాస్పెక్టింగ్స్లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో దాని యొక్క పొటెన్షియాలిటీ గురించి ఎవాల్యుయేట్ చేయడం అనేది సెకండ్ స్టెప్ ఇన్ పర్సనల్ సెల్లింగ్లో. అండ్ అప్రోచ్, the third step in personal selling is approach. So under this step the salesman contact with target audience. అంటే ఈ పద్ధతిలో టార్గెట్ ఆడియన్స్ ని సేల్స్ మెన్ కలవడం అనేది జరుగుతుంది త్రూ టెలిఫోన్ ఆర్ మెయిల్ ద్వారా కానీ టెలిఫోన్ ద్వారా కానీ టార్గెటెడ్ కస్టమర్స్ ని సేల్స్ పీపుల్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది. ద ఇనిషియల్ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ స్టార్ట్స్ విత్ ప్రాస్పెక్ట్స్ during which first impression are formed. The initial face-to-face contact starts with the prospect during which the first information are formed. And next, fourth step is sales presentation. Presentation of how the product fills a need or solves a problem. అంటే ఒక వస్తువు గురించి చెప్పేటప్పుడు ఆ వస్తువు ఏ విధంగా అవసరాన్ని తీరుస్తుంది, ఏ విధంగా సమస్యని తీరుస్తుంది. How the product fills a need or solves a problem for the prospect. Using persuasive communication, tell the product's story. Using persuasive communication, tell the product's story. Hold attention, stimulate interest and desire. Like this. Attention లో పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి తయారు చేసిన వస్తువులు ఏ విధంగా ఉపయోగించాలా, ఏ విధంగా ఉపయోగిస్తే ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేయడము. స్టిమ్యులేటింగ్ ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం, వాళ్ళలో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడము. అండ్ డిజైర్, వాళ్ళ కోరికలకు తగ్గట్టు ఆ వస్తువుని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. దీస్ ఆర్ ది ప్రాసెస్ ఇన్ సేల్స్ ప్రెజెంటేషన్. హోల్డింగ్ అటెన్షన్, స్టిమ్యులేటింగ్ ఇంట్రెస్ట్ అండ్ డిజైర్. అండ్ fifth step is handling objections. Any objections regarding our product. The prospective customer provides feedback and salesperson attempts to further tailor the presentation for the prospect's needs. So this is an important thing. Feedback is feedback from the customer regarding the products of any grievance. So that is the reason why nowadays all online platforms, either Tata Click or Amazon or Flipkart or Snapdeal, anything, when you buy a product from their market, from their stores, they send immediately after completion of purchase sales process, they send a mail immediately asking feedback, how you feel.
to do transaction with us. How you feel? Please give your response. So whenever we send feedback, if satisfactory, okay. If not satisfactory, there is a chance to resolve the problems in future. మనము ఫీడ్బ్యాక్ పంపించేటప్పుడు ఓకే ట్రాన్సాక్షన్ మొత్తం మీద మనం ఫీడ్బ్యాక్ సంతోషంగా ఉంది, హ్యాపీ, వీ ఫీల్ వెరీ హ్యాపీ, we will give very satisfaction. If any difficulty we faced at the time of using the app or buying the product or paying the money or delivery or anything regarding we faced any problem, then there is a chance to give a grievance through feedback. సో అట్ ద టైం వాళ్ళు ఏం చేస్తారంటే ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏవైతే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తారో అవి రిపీట్ కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టెప్ ఇన్ పర్సనల్ సెల్లింగ్, హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్ అండ్ క్లోజింగ్ ది సేల్. అండ్ అట్ దిస్ స్టెప్ ద సేల్స్ పర్సన్ ఆస్క్ ది ప్రాస్పెక్ట్ టు బై. అంటే ఎవరైతే ప్రాస్పెక్టివ్ కస్టమర్ అంటారో వాళ్ళని ఏం చేస్తారంటే ఇక్కడ సేల్స్ పని ఇదంతా అయిపోయిన తర్వాత there will be a chance to ask to buy, కొనుగోలు చేయండి అని అడగడానికి అవకాశము ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఫాలోయింగ్ అప్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటాం. ఫాలోయింగ్ అప్ మీన్స్ సేల్స్ సర్వీసెస్ ప్రొవైడింగ్ బై ది మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్టర్ సేల్. సో the manufacturer who is providing better services after sale, there is a chance to get retention of the customer, loyalty also, loyalty of customer loyalty పొందడానికి కానీ రిపీటెడ్గా కస్టమర్ ప్రోడక్ట్ పర్చేస్, కంపెనీ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయడానికి కానీ ఎప్పుడు అవకాశం ఉంటుందంటే వెన్ ద కస్టమర్ ఫీల్స్ సాటిస్ఫాక్షన్ ఆన్ పర్టికులర్ ప్రోడక్ట్, మెయిన్లీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది కంపెనీ. సో విచ్ కంపెనీ ప్రొవైడింగ్ ఏ బెటర్ సర్వీసెస్ టు ది ప్రోడక్ట్ ఆఫ్టర్ సేల్, there is a chance to continue in long time, to exist a long period. So when customer not satisfied regarding product of any related services after sale, the customer will give a mouth to mouth publicity in a negative manner to their friends and neighbors and relatives and other persons without their asking. వాళ్ళు అడగకపోయినప్పటికీ అతను ఏం చేస్తాడంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫాలోయింగ్ అప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా కంపెనీకి రిటెన్షన్, కస్టమర్ రిటెన్షన్ బాగా ఉండాలన్నా, లేదా కస్టమర్ లాయల్టీ బాగా ఉండాలన్నా, కస్టమర్స్ న్యూ కస్టమర్స్ అట్రాక్ట్ కావాలన్నా ఏంటంటే ఫాలోయింగ్ అప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ద సేల్స్ సర్వీసెస్ ఆఫ్టర్ సేల్స్. సో ఎవరైతే బాగా ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ మీద కస్టమర్కి మంచి ఒపీనియన్ ఉంటుంది. వెన్ ద కస్టమర్ ఫీల్స్ సాటిస్ఫాక్షన్, ఆటోమేటికలీ ఈ అడ్వర్టైజ్ ద కంపెనీస్ పర్ఫార్మెన్స్ about his satisfaction, the company's services regarding his satisfaction in a positive mode. When he is satisfied, in a positive mode. When he not satisfied, the equally the same, he also advertise the negative opinion of the negative opinion on particular company. సో ఎప్పుడైతే నెగిటివ్ ఒపీనియన్ పోతుందో అప్పుడు కంపెనీ ఎగ్జిస్టెన్స్ అనేది ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ జనరలీ, దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పర్సనల్ సెల్లింగ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రాస్పెక్టింగ్, ప్రీ అప్రోచ్, అప్రోచ్, సేల్స్ ప్రెజెంటేషన్, హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్, క్లోజింగ్ ది సేల్ అండ్ ఫాలోయింగ్ అప్. సో లైక్ దిస్ ద పర్సనల్ సెల్లింగ్. సో వ్యక్తిగత అమ్మకాలు అని కూడా తెలుగులో అమ్ముతూ ఉంటాం. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, మన ఇంటి దగ్గరకు వచ్చి కొన్ని కొత్త వస్తువులు లేదా పాత వస్తువులు ఇంటి దగ్గరకు వచ్చి అమ్ముతూ ఉంటారు. ఎక్కువగా హోమ్ నీడ్స్, ఇంట్లో రెగ్యులర్గా ఉపయోగపడే వస్తువులు, అంటే ఫ్రిడ్జ్ పాడైపోకుండా ఫ్రిడ్జ్ మీద వేసేటువంటి కవర్ కానీ, లేకుంటే కంప్యూటర్స్ పాడైపోకుండా కంప్యూటర్ కప్పడానికి అయ్యే కవర్లు కానీ, ఏదైనా ప్లాస్టిక్స్లో కొత్త ఐటమ్స్ కిచెన్లో ఉపయోగపడేటివి కానీ, జ్యూసర్ ఐటమ్స్ కానీ, లేదంటే వెజిటబుల్ కటర్స్ కానీ, ఇట్లా ఏదైనా కొత్త ప్రోడక్ట్ లేదా రెగ్యులర్ యూజింగ్ ఇన్ కిచెన్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ సేల్స్ పీపుల్ డైరెక్ట్గా కస్టమర్స్ దగ్గరకు వచ్చి ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
వెంటనే వాళ్ళలో కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసి వీలైనంత వరకు వాళ్ళు సేల్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సరుకును అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కడ ఛాన్స్ ఉంటుంది అంటే మిగతా అన్ని దానితో పోలిస్తే ఓన్లీ పర్సనల్ సెల్లింగ్లో మాత్రమే ఇది ఛాన్స్ ఉంటుంది. ఈ విధమైన ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ పర్సనల్ సెల్లింగ్ ఓన్లీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు కాంటాక్ట్ పర్సనలీ, interaction personally అన్నమాట. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్ అండ్ steps involved in personal selling. Regarding any doubt, you can ask to me or you can call to me. దీనికి సంబంధించి నేను ఫుల్ మెటీరియల్ మీకు వాట్సాప్లో పెడతాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి. ఓకే, షల్ ఐ క్లోజ్?